విశ్వకళా పరిషత్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు. ఈ శతాబ్ది ఉత్సవాల్లో లా కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండటం అది నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆంధ్ర యూనివర్సిటీ 1926లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఈ 100 సంవత్సరాల జర్నీలో ఆంధ్ర యూనివర్సిటీ చాలా మైల్ స్టోన్స్ సెట్ చేసుకుంది. ఆ మైల్ స్టోన్స్లో చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్ 1945లో లా కాలేజ్ ప్రారంభం. అప్పటి వైస్ ఛాన్సలర్ సర్ సిఆర్ రెడ్డి గారు, ఆయన ఒక లా కాలేజ్, లా డిపార్ట్మెంట్ ఆంధ్ర రీజియన్లో ఉండాలి అనే ఒక ఫార్ సైటెడ్నెస్తో అప్పటి అడ్వకేట్ జనరల్ శ్రీ రాజమన్నార్ గారితో సంప్రదించి లా కాలేజ్ని 1945లో మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. అప్పటికి రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా గుంటూరులో ఆంధ్ర యూనివర్సిటీ ఉండేది. మచిలీపట్నంలో లా కాలేజ్ ప్రారంభించడం జరిగింది. 1949లో విశాఖపట్నానికి లా కాలేజీని షిఫ్ట్ చేశారు. ఈ లా కాలేజీని స్టార్ట్ చేసినాక ఆంధ్ర యూనివర్సిటీకి 100 సంవత్సరాలు అయితే ఈ లా కాలేజీకి 80 సంవత్సరాలు నిండుతున్నాయి. ఈ జర్నీలో లా కాలేజ్ చాలామంది ఎమినెంట్ టీచర్స్, నోటబుల్ అలూమ్ని గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఎస్ వెంకటరామన్ గారు చాలా చాలా పేరు ప్రఖ్యాతులుగాంచిన ఆచార్యులు, న్యాయ విద్యను మన విద్యార్థులకు బోధించారు. తర్వాత బిఎస్ మూర్తి గారు లా కాలేజ్ ఇంటర్నేషనల్ లా బ్రాంచ్కి చాలా పేరు. జాతీయ అంతర్జాతీయంగా కూడా చాలామంది విద్యార్థులు లా కాలేజ్ పేరు ప్రతిష్టల్ని అందరికీ తెలిసేలాగా చేశారు. ఎలా అంటే అది పబ్లిక్ లైఫ్లో మన అలూమ్నీని చూసుకుంటే పూర్వ విద్యార్థి మన ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు, సుప్రీంకోర్టు జస్టిస్ రామస్వామి గారు, జస్టిస్ జార్సి చలమేశ్వర్ గారు, ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజ్ కీర్తిని జాతీయంగా తీసుకువెళ్తే మరి అంతర్జాతీయంగా కూడా పిఎస్ రావు గారు, రామారావు గారు వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్లో ఆయన ఉన్నత పదవిని అలంకరించారు. పబ్లిక్ లైఫ్లో చూసుకున్న, కోర్టు పరంగా చూసుకున్న అడ్వకేట్స్ కానీ డివి సుబ్బారావు గారు, ఆ తర్వాత డివి సోమయాజులు గారు, హైకోర్టులో కూడా జడ్జెస్గా పనిచేసిన జస్టిస్ రోహిణి గారు, జస్టిస్ అమరేశ్వరి గారు, వీరందరూ కూడా మన లా కాలేజ్ నుంచి అంత మంచి స్థానాలకు ఎలివేట్ అయ్యి అంత మంచి స్థానాల్లో ఉండి కూడా ఈ ఉన్నతికి కారణం ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజ్ అని, లా కాలేజ్ గురించి అంత గొప్పగా ఇక్కడ నేర్చుకున్న ఫండమెంటల్స్ అండ్ ఇక్కడ ఫౌండేషన్ లెర్నింగ్ వల్లే వారు అంత ఉన్నత స్థాయికి చేరారని చెప్తూనే వస్తున్నారు. ఇక్కడ ఎమినెంట్ టీచర్స్, పూర్వ ఆచార్యుల లెగసీని కంటిన్యూ చేస్తూ గుప్తేశ్వర్ గారు, శ్రీ ప్రొఫెసర్ జగన్మోహన్ రావు గారు, ప్రొఫెసర్ లక్ష్మీనాథ్ గారు, ప్రొఫెసర్ వెంకట్రావు గారు, ప్రొఫెసర్ సత్యనారాయణ గారు, ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ కూడా నేషనల్ లా యూనివర్సిటీస్కి వైస్ ఛాన్సలర్స్గా అవ్వటం జరిగింది. వారందరి అడుగుజాడల్లో నడుస్తూ కాలేజీ ఇంకా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలని ఈ లా కాలేజ్ ఒక హెరిటేజ్ బిల్డింగ్లో ఉందండి. ఈ హెరిటేజ్ బిల్డింగ్ మెయింటెనెన్స్ అంతా కూడా చూసుకుంటూ ఒక మూట్ కోర్ట్ హాల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఉచితంగా న్యాయ సలహాలు ఇవ్వడం, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇంటర్నెట్ క్రైమ్స్ అన్నిటితోనూ పౌరులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనం సెంటర్ ఫర్ సైబర్ లా కూడా ఈ శతాబ్ది ఉత్సవాల్లో స్థాపించుకోవడం జరిగింది. జాతీయంగా ర్యాంకింగ్ విషయానికి వస్తే ఆంధ్ర యూనివర్సిటీకి NAC AA+ గ్రేడ్ 3.75తో దేశంలోనే 3వ అత్యున్నత స్టేట్ యూనివర్సిటీస్లో ఒకటిగా నిలిచింది. అట్లాగే లా కాలేజ్ కూడా నేషనల్ లా యూనివర్సిటీస్తో కంపీట్ చేస్తూ టాప్ 16 ర్యాంక్స్లోనే ఉండటం జరుగుతుంది. కలీగ్స్, ఈవెన్ మనకి ఇక్కడ ఉన్న సీనియర్ ప్రొఫెసర్స్తో ఈ ర్యాంకింగ్, ఉన్నత న్యాయ విద్యను అందించడం జరుగుతుంది. మాక్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, యూత్ పార్లమెంట్, నేషనల్ మూట్ కోర్ట్ కాంపిటీషన్ ఒకటి ఆర్గనైజ్ చేశాము. దానిలో దేశవ్యాప్తంగా 20 ప్రముఖ న్యాయ కళాశాలల నుంచి విద్యార్థులు వచ్చి ఈ మోడల్ కోర్ట్, మూట్ కోర్ట్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇండీడ్ ఇట్స్ రియల్లీ మై ప్రౌడ్ ప్రివిలేజ్ అండ్ ఇట్స్ మై ఫార్చ్యూన్ టు బి ద ప్రిన్సిపల్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ లా కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రిన్సిపల్గా నేను ఇక్కడ ఈ శతాబ్ది ఉత్సవాల్లో పాలు పంచుకోవటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.